గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. 2026వ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం. ఒకవైపేమో అష్టమ శని ప్రభావం వల్ల అనుకున్నవి జరక్క ఆలస్యమవుతున్న పరిస్థితులు చూడొచ్చు. ఇక దేవగురువు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల సింహరాశికి వ్యయ స్థానంలోకి రావటం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సింహరాశి జాతకులు ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైనా ఉన్నప్పటికీ ప్రథమార్థంలో మీరు ఏమైనా ముఖ్యమైనటువంటి పరీక్షలు రాస్తున్నా, పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా వాటిలో సరైనటువంటి ఉత్తీర్ణత రాకపోవచ్చు, లేదా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేరు. కానీ ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అష్టమ భావం అంటే 8వ స్థానం. ఆ 8వ భావాన్ని మనం ఆయుస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరగటం, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉన్నటువంటి కారణంగా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతి నిత్యం కూడా ఈ 2026వ సంవత్సరం జాగరూకతతో మెలగటం వల్ల కొన్ని ప్రమాదాలని తప్పించుకునే అవకాశం ఉంది. మనం చేయనటువంటి పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకోవటం, ఎప్పుడో సమసిపోయాయనుకుంటున్న తగువులు మళ్ళీ మొదలవటం. ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు, రుణశేషం శత్రుశేషాన్ని ఎప్పుడు కూడా ఉంచకూడదని. కొంతమంది వ్యక్తులకి మనం ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇచ్చేసాం, లేదా తృణమో ఫనమో మిగిలింది. కొంతమందితో శత్రువులు మనకున్నారు గతంలో, వాళ్ళని కూడా వదిలిపెట్టాం. కానీ మళ్ళీ జీవితంలో రుణాన్ని కానీ శత్రుత్వాన్ని కానీ మీరు తృణము అని వదిలిపెట్టినటువంటి వటవృక్షాలై మళ్ళీ మీకు మీ చేరువకు వస్తాయి. వాళ్ళతో మళ్ళీ మీరు పోరాడవలసినటువంటి పరిస్థితులు. సమాజంలో ఎప్పుడైతే మనకు ఖ్యాతి లభిస్తూ ఉంటుందో ఒక్కసారిగా మళ్ళీ ముందుకు వెళుతూ ఉంటాము. ఎక్కువ కాలం ఇబ్బందులు పడి ఇక ఈ వ్యక్తి పైకి రాలేడు, ఇతడి జీవితం అయిపోయిందనుకున్న సందర్భంలో మళ్ళీ ఎప్పుడైతే పునర్వైభవాన్ని మనం పొందుతూ ఉంటామో, కొంతమంది రుణగ్రహీతలు అవ్వచ్చు, లేదా రుణదాతలు అవ్వచ్చు, లేదా మీరు గిట్టనటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద చెడు అభిప్రాయాల్ని ప్రచారాల్ని చేస్తుంటారు. కాబట్టి వీళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. కొన్ని విషయాల్లో మీకున్నటువంటి ముక్కుసూటితనం, ఎందుకంటే సింహరాశి చాలా ప్రత్యేకమైంది. వీళ్ళకున్నటువంటి స్వభావ రీత్యా ఎవరికి భయపడకపోగా ముక్కుసూటితనంతో అనుకున్నది చేయటం, కోపం, ఆవేశం, భావోద్వేగాలు అధికంగా ఉండటం. ఈ చర్యల వల్ల సమాజంలో కొంతమంది వ్యక్తులతో మీకు శాశ్వతమైనటువంటి విరోధాలు లభిస్తుంటాయి. దీంతో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తి అవ్వచ్చు, లేదా స్వతహాగా మీరు సంపాదించుకున్న ఆస్తి విషయంలో అన్నదమ్ములు అక్క చెల్లెల యొక్క అతి జోక్యం కూడా అధికమవుతుంది. మాకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి, మీరు సంపాదించిన ప్రతి రూపాయల్లో కూడా మాకు భాగం కావాలని కొంతమంది అర్హత లేనటువంటి వాళ్ళు, మనవాళ్ళు కూడా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు.
మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి అంశం. జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకులకి గురుబలం తగ్గి ఉండటం, అష్టమ శని ప్రభావం, ఈ రెండు ప్రభావాల్ని చూపెడుతున్నాయి. కాబట్టి కొద్దిగా జ్ఞాపక శక్తి నశించటం, లేదా ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు మీ శక్తి మీకు గుర్తు రాకపోవటం, లేదా మీకున్నటువంటి పరిస్థితుల్ని, వనరుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాం. సమాజంలో గిట్టనటువంటి వ్యక్తులు కొన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే అనుకూలవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వాళ్ళకి చక్కని సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితం కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే గురువు గారు, ఈ సింహరాశి గల వారికి ఎలాంటి సమస్యలు, వాటికి పరిష్కారాలు ఏంటి? ఆర్థిక పరమైనటువంటి అంశాలు, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు, ఇతరత్ర మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా అంటే నరదిష్టి ప్రభావం కూడా బాగా ఎక్కువగా ఉంది. అష్టమ శని కూడా జరుగుతూ ఉంది. కాలభైరవ రక్షని మెడలో ధరిస్తే కాలభైరవ రక్షని, జ్వాలాముఖి పూసలని మెడలో ధరింప చేసుకున్న కారణంగా అష్టమ శని ప్రభావం నుండి కూడా మనం బయటికి రావటం, తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోవటం, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి ఇది కారణమయ్యేటువంటి అవకాశంగా మనం చెప్పచ్చు. అయితే ఏ దేవి దేవతల్ని కొలిస్తే వీళ్ళకి మంచి జరుగుతుందంటారు సింహరాశి వాళ్ళకి? కాలభైరవ స్వామి వారిని కానీ, హనుమ, ఆంజనేయ స్వామి వారిని కానీ ఎక్కువగా ఉపాసన చేయటం, ఈ దేవీ దేవతా స్వరూపాన్ని ఆరాధన చేయటం వల్ల అష్టమ శనిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. 108 అరటిపళ్ళను తీసుకుని హనుమంతుల వారికి నివేదన చేస్తూ మంగళవారం పూట కానీ, శనివారం పూట కానీ చేసే ఈ అద్భుతమైనటువంటి అర్చన పేరే కదలి అర్చన. హనుమంతుడి యొక్క అష్టోత్తర శతనామాలకి ఒక్కొక్క కదలీ ఫలాన్ని సమర్పణ గావిస్తూ, కదలీ ఫలాన్ని స్వామివారికి సమర్పించటం, నాగవల్లి దళాలుగా చెప్పబడ్డటువంటి తమలపాకుల చేత స్వామివారికి అలంకరణ చేయించటం, స్వామివారి యొక్క శరీరం మొత్తం పూసుకున్నటువంటి గంగ సింధూరాన్ని లేదా సింధూరాన్ని నుదుట బొట్టుగా పెట్టుకోవటం, హనుమంతుల వారిని ఈ విధంగా పూజించటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. గమనించుకున్నట్లయితే ప్రధానంగా బాగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రాశులలో ఒకటైనటువంటిది ఈ యొక్క తులారాశి. నిజంగా చెప్పాలంటే అదృష్టం తోడై ఉన్నటువంటి రాశుల్లో ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశి ఒకటే అని చెప్పవచ్చు. ఎందుకంటే తులారాశి వారికి 6వ స్థానంలో శని సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటిది. ఈ సంవత్సరం అంతా కూడాను శని అత్యంత రాజయోగప్రదుడుగా మారబోతున్నాడు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు, ఏ పని చేసినా ఆ పనులలో విజయం అనేటువంటిది వీళ్ళ సొంతం అని చెప్పవచ్చు. ఇక రాహు కూడాను 5వ స్థానంలో సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం కూడా కాదు. డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 5 తర్వాత ఈ తులారాశి వారికి అర్ధాష్టమ రాహు ప్రభావం అనేటువంటిది ఉండడం వల్ల చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు, గృహంలో మనశ్శాంతి లేకపోవడం డిసెంబర్ 5 తర్వాత గోచరం అవుతుంది. ఇక కేతువు కూడా డిసెంబర్ 5 వరకు 11వ స్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత అన్ని విధాలుగా మంచి సహాయ సహకారాలు ఈ కేతు గ్రహం కూడా ఉండడం. అంతేకాకుండా 9వ స్థానంలో ఈ యొక్క సంబంధించినటువంటి గురుగ్రహము మే 31వ తారీఖు వరకు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత
ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి గ్రహాలు అన్ని కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా కుజ సంచారం కూడా అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఏప్రిల్ అండ్ మే నెలలో. కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో అందరూ కూడా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు వినియోగించుకోవచ్చు. ఏ పని చేపట్టాలన్నా, కొత్త వ్యాపారం కావచ్చు, వ్యాపార విస్తరణ కావచ్చు, కొత్త కొత్త ప్రణాళికలు రూపొందించుకోవాలన్నా ఈ సమయం చాలా అనుకూలం. కాబట్టి మే 31వ తారీఖు వరకు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ఆలోచన ఎప్పుడు వస్తే అప్పుడే వెంబడే ప్రయత్నం చేసి చూడండి, చక్కని శుభ ఫలితాలు పొందుతారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు ప్రధానంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఉద్యోగస్తులకైతే సాటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందించకపోవడం, పెద్దల యొక్క ఆగ్రహానికి గురవ్వడం, అంతేకాకుండా ఉద్యోగాలు మాని వేరే ఉద్యోగాలకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో పెద్దల సలహాలు సూచనలు పాటిస్తూ సహాయ సహకారాలు కనుక ఉన్నట్లయితే అన్ని విధాలుగా మీరు ఈ సమయంలో కూడాను యోగదాయకంగా ఉంటారు. ఇక అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం మళ్ళీ మే 31వ తారీఖు వరకు ఎటువంటి యోగ కాలాన్ని పొంది ఉంటారో అటువంటి మళ్ళీ యోగ కాలం జనవరి 24 నుంచి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్య కాలంలో అనేటువంటిది పొందుతారు. ఇక తదనంతరం జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ వక్రీకరించినటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అన్ని విధాలుగా సమస్యలన్నీ సమసిపోయినప్పటికీ కూడాను మళ్ళీ కొంత ఒడిదుడుకులు, సామాన్యమైనటువంటి ఒడిదుడుకులే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకందరికీ కూడాను సాధారణంగా మొదటి 2.5 నెలలు, అలాగే సంబంధించి మళ్ళీ తర్వాత 2.5 నెలలు మరియు 2 నెలలు ఈ సంబంధించినటువంటి కాలం అనగా దాదాపుగా ఒక 7 నెలల పాటు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందేటువంటి రాశిగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వేరే సంస్థలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలంటే ఏ సమయంలో ప్రయత్నం చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఏ సమయంలో బిల్స్ ప్రజెంట్ చేస్తే ధనము బిల్స్ పాస్ అవుతాయి, అలాగే కొత్త కాంట్రాక్టులు ఏ సమయంలో మనం చేజిక్కించుకోవచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు బదిలీలు కావాలనుకున్నటువంటి కోరుకున్న చోటికి ఎప్పుడు బదిలీలు అనేటువంటి అవకాశాలు గోచరమవుతాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం 17 జూలై నుంచి 16 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి కాలం అద్భుతమైనటువంటి కాలం ఈ యొక్క నిరుద్యోగం ఉద్యోగస్తులకు సంబంధించి. అలాగే ఈ సంవత్సరం ఉగాది నుంచి 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి సమయము, మరియు వచ్చే సంవత్సరం 14 మార్చి నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఉన్నటువంటి సమయము. అలాగే ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంవత్సరం 16 డిసెంబర్ నుంచి 13 జనవరి వచ్చే సంవత్సరం వరకు ఉన్నటువంటి సమయం చాలా అద్భుతంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఒక్క తులారాశికి మాత్రమే ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వృత్తి కళాకారు రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, అనగా సొంత కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళకందరికీ కూడా ఎక్కువ సమయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మిగతా ఏ రాశికి లేని ఒక ప్రత్యేకత ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వెసులుబాటుగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అయితే ప్రధానంగా ఏ రాశి వాళ్ళకైనా కానీ మంచి చెడు ఈ సంవత్సరం అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటి సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే మంచి ఎక్కువగా ఉంటుంది, చెడు తక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి అనగా అతి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే హస్త నక్షత్రం ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశ్వత హోమము, మరియు సంబంధించి ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, రుద్ర హోమము, విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, అలాగే దాంపత్య మరియు వివాహ ప్రాప్తి కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాన్ని జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మీరు నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. ఈ సంవత్సరం జరిగేటువంటి సర్వదోష నివారణ పూజలు ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరుగుతున్నాయి. కాబట్టి 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కుజ సంచార ప్రభావం కూడా తులారాశి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా సంపూర్ణంగా అనుగ్రహం. కుజుడు, శని, రాహువు, గురువు, కేతువు
ప్రధానంగా ఉన్న నవగ్రహాల్లో చాలా మటుకు గ్రహాలన్నీ కూడాను సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కాలం కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కాలం అద్భుతం, ఒక మహిమాన్వితమైనటువంటి సమయంగా చెప్పొచ్చు. ఈ సమయంలో మీరు ఏ పని అనుకున్న ఆ పని, మీ కలలు ఏది కన్నా అవి సాకారం అవుతాయి. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత ఒడిదుడుకులన్నింటిని ఎదురవుతాయి. అలాగే మీరు దుందుడుకు స్వభావం ప్రదర్శించడం తద్వారా అనుకున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ధన నష్టం కూడా సూచించబడుతుంది. దాంపత్య భాగస్వామి వ్యాపార భాగస్వాములతో ప్రేమతో వెలిగేటువంటి ప్రయత్నం చేయండి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలము ఆర్థికంగా నష్టపోయేటువంటి సమయంగా చెప్పబడి ఉంటుంది. అలాగే ఇతరులతో వాగ్వివాదాలు, నమ్మిన వారే మోసం చేయడం ద్వారా నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది సమయము. ముఖ్యంగా జ్వరపీడితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు, కష్ట నష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశము, ప్రతి పనులలో ఆటంకాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తెలిసినటువంటి వారితో విభేదాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గృహంలో మనశ్శాంతిని కోల్పోతారు. అలాగే వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ కాలము ప్రధానంగా గమనించుకుంటే మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవాలి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బంది పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. సంతాన మూలకంగా విభేదాలు, సంతాన నష్టాన్ని సూచిస్తుంది. స్త్రీలకైతే మిస్క్యారీ అయ్యేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య కాలంలో. ఇక 12 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 8 మార్చి వరకు కుజుడు స్తంభించి ఉండి అత్యంత శుభస్థానంలో ఉండడము, గురువు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉండడము, శని అనుకూలంగా ఉండడము, ఒక రాహువు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా రాహు వల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడాను కుజుని యొక్క ప్రభావం తగ్గిపోవడం, తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ కూడా వినియోగించుకొని మంచి మార్గంలో ఉంటారని ఆశిస్తూ ఉంచవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా విద్యార్థులకి మే 31వ తారీఖు వరకు కూడాను సంపూర్ణంగా మంచి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత అన్ని పోటీ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. కోరుకున్నటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభించి తీరే అవకాశం ఉంటుంది. అలాగే దశమ గురు ప్రభావం మనకు చెడు ఫలితాలను ఇస్తున్నా నెగిటివిటీలో కూడా పాజిటివ్ వెతుక్కోవాలి. దశమ గురు ప్రభావం వలన ఉన్న ప్రాంతం నుంచి చాలా దూర ప్రాంతానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం విదేశీ యానం గనక చేసినట్లయితే ప్రధానంగా ఈ కాలానికి యోగం కాబట్టి ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఎవరికైతే విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తారో తప్పకుండా వాళ్ళు ఆ విదేశీయానానికి సంబంధించినటువంటి పూర్తి శుభ ఫలితాన్ని పొందుతారు. అలాగే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్ట్స్ అనేటువంటివి మెరుగవుతాయి, రెన్యువల్స్ అవుతాయి ఉద్యోగాలు. అలాగే కొత్తగా H1B వీసా లాంటివి కూడాను అప్లై చేసుకున్న మీకు ఈ సమయంలో చెప్పినటువంటి జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య సమయంలో మీకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి పట్టిందల్లా బంగారం అన్నట్టుంటుంది. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడతారు. పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా మీరు సీటు సంపాదించుకొని ఎన్నికల్లో గెలుపొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు 24 ఫ్రేమ్స్, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడాను అద్భుతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి పాత్రలు పోషించి తద్వారా రివార్డులు సొంతం చేసుకుంటారు. గతంలో మీ దగ్గర మీకు అడ్వాన్స్ ఇచ్చి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా తిరిగి మళ్ళీ పూర్తవుతాయి. తద్వారా ఆశించిన మేర దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలు పొందే అవకాశము నటనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గోచరం అవుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు 2 పంటలు కూడాను అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా కౌలుదారులు తమకున్నటువంటి ఆర్థిక నష్టాలన్నీ కూడాను పూర్తి చేసుకొని మంచి ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి ఉంటాయి. రుణ విముక్తులు అవుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రధానంగా మే 31వ తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం, అలాగే జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడాను అనుకూలంగా ఉండడము, ఈ కుజస్తంభన ప్రభావము 11 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 8 మార్చి వరకు కూడా ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా నవంబర్ మాసము నుంచి కూడా సంపూర్ణముగా ప్రోత్సాహకాలు లభిస్తాయి. క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో రివార్డులు పొందగలుగుతారు. మీ పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి ఎక్కువగా మారుమోగిపోతాయని చెప్పవచ్చు.
ఇక ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహ సంబంధమైన విషయాల్లో ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహమై జరిగి తీరుతుంది. ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. మే 31వ తారీఖు వరకు, అలాగే వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి ఈ 2 సమయాలు మాత్రం వివాహం నిశ్చయం అవ్వడం అనేటువంటివి అన్ని కూడా జరిగిపోతాయి. సంతానం కూడా సంప్రాప్తించేటువంటి అవకాశం గోచరమవుతుంది. ముఖ్యంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఏ సమయంలో సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ప్రధానంగా అన్ని విధాలుగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం సొంత ఇంట్లో అడుగు పెడతారు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏ తర్వాత చూసుకున్నట్లయితే అత్యంత శుభ ఫలితాలు పొందేటువంటి రాశుల్లో ఒకటైనటువంటి ఈ తులారాశిలో వాళ్ళకి కూడాను అన్ని విధాలుగా చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి తిరుగులేదు, మీ మాటకు అందరూ కూడాను గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ, ప్రేమ, అభిమానాలు చూరగొనడం, తద్వారా మీ మాటే వేదంగా అందరూ కూడాను శిరస వహిస్తారు. తద్వారా అన్ని విధాలుగా బాగుంటుంది. సమాజంలో కూడా కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు. మీరు చేసే ప్రతి పని ఎదుటి వాళ్ళకి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. అలాగే గృహంలో గృహోపకరణాలు, అలాగే స్థిర చరాస్తులు, విలువైనటువంటి ఆభరణాలు సొంతం చేసుకోవడం, అన్ని విధాలుగా మీరు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఫైనాన్స్ చేసేటువంటి వ్యాపారస్తులు అందరికీ కూడా చక్కగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి డబ్బు మళ్ళీ తిరిగి మీకు చక్కగా పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా ఈ సంబంధించినటువంటి చెప్పవచ్చు. అయితే అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలము. అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు పొందుతారు. ముఖ్యంగా స్త్రీలు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం అనుకూలం కాదు. మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేని కారణం చేత అనారోగ్యం పాలై శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే డిసెంబర్ 5 తర్వాత రాహు అనుకూలంగా లేని కారణం చేత గృహంలో గృహోపకరణాలు, అలాగే సంబంధించినటువంటివి విలువైనటువంటి ఆభరణాలు, వస్తువులు దొంగతనానికి గురవుతాయి. కాబట్టి మీ వస్తువుల పట్ల మీరు ప్రత్యేకంగా శ్రద్ధ ఈ సంవత్సరం డిసెంబర్ 5 తర్వాత చేసుకుంటే చాలా మంచిదని గమనించవచ్చు. ఏ తర్వాత అన్ని విధాలుగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత శుభ ఫలితాలుగా ఉంటాయి. అలాగే ప్రధానంగా ఏప్రిల్ 1వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనే ఉద్దేశంతో జరిగేటువంటి సంపూర్ణ దోష నివారణ, సకల దోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని గోత్రనామాలు నమోదు చేసుకొని ఈ యొక్క కరుంగలి మాలను సొంతం చేసుకోవడం ద్వారా ఈ తులా రాశితో పాటుగా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను మీ యొక్క ఈ సంవత్సరంలో ఏవైతే కళలు కానీ వాటిని అన్నిటినీ కూడాను ఆ కళల్ని సాకారం చేసుకోవాలనుకుంటారో అవన్నీ కూడాను నెరవేరి మీరు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. పరాభవనామ సంవత్సరంలో తులారాశి మిత్రులారా మీకు ఎలా ఉండబోతుంది అని చూడబోతున్నా. ముందుగా మీకు తులారాశి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్నటువంటి మీకు ఎప్పుడురా నాకు మంచి రోజులు రాబోతున్నాయి, నా జీవితం ఇంతేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు కదా. తులా అంటే తక్కిడి, ఒకసారి వంగుతుంది, ఒకసారి లేస్తుంది, ఒక పక్క కష్టం, ఒక పక్క లాభం. ఇది ఎప్పుడు సమానంగా ఎప్పుడు అవుతుంది గురుగారు? మా జీవితం అంతా పైకి కిందికేనా? గెట్ రెడీ. శ్రీ పరాభవన సంవత్సరంలో అద్భుతాలు చూడబోతున్నారు తులారాశి ద్వారా. క్రమంగా అభివృద్ధి తీసుకొచ్చే ఒక గొప్ప సంవత్సరం ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్న సంవత్సరం మధ్య అవకాశాలు వస్తాయి. మీరు సాధిస్తారు తులారాశి మిత్రులారా. మీరు పుట్టిందే సాధించడానికి మీ వల్ల ప్రజారంజకంగా ఉండబోతున్నారు. మీ వల్ల ఎంతో మంది కుటుంబాలకి మీరు జీవితాన్ని ఇవ్వబోతున్నారు. ప్రధానంగా గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం, ఆరోగ్యంపై మెరుగుదల, కష్టానికి మంచి ఫలితం. శని ఇస్తే ఇంకెవరైనా ఆపగలరా? శని ఇస్తే ఎవరైనా ఆపగలరా? అది మీకు ఇవ్వబోతున్నాడు శని భగవానుడు. గెట్ రెడీ తులరాశి మిత్రులారా. అంత అద్భుతంగా ఉండబోతుంది. ఇంకా గురు గురుడు ప్రారంభంలో 9వ ఇంట్లో, జూన్ 2 గురువు భగవానుడు 10వ ఇంట్లో, అక్టోబర్ 31 11వ ఇంట్లో, జనవరి 25 2020 తిరిగి 10వ ఇంట్లోకి రాబోతున్నాడు. ఉద్యోగంలో ప్రగతి. చూడండి, శని భగవానుడు గురు భగవానుడు బాగున్నాడు. ఇంకేం కావాలి? ఇబ్బంది పెట్టేవాడు అనుకూలుడు, ఇచ్చేవాడు అనుకూలుడు. ఇంకేం కావాలండి? మనం బంతులు ఎక్కడ కూర్చుంటే అంటే లడ్డు మన దగ్గరికి వస్తుందా లేదా అదే లెక్క వచ్చేస్తుంది. గెట్ రెడీ. అంత అద్భుతంగా ఉండబోతున్నారండి. ఉద్యోగుల ప్రగతి, గౌరవం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది.
ఎక్కడ అవమానం పొందారో అక్కడే మీరు ప్రశంసింపబడతారు. ఇది సత్యం. ఇది సత్యం అంటే సత్యం. ఇందులో తిరుగులేదు. ఆధ్యాత్మికమైనటువంటి మెరుగుదల పొందుతారు. భార్య భర్తల మధ్య సఖ్యతలు కూడా. ఇక్కడనే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇబ్బంది పడి ఉంటారు. దానికన్నిటి కూడా ఒక స్వస్తి పలకండి. జీవితంలో ఎదగాలంటే అసాంఘికమైనటువంటి ఫలితాలు పొందకూడదు. అదేవిధంగా అఫైర్స్, ఇల్లీగల్ అఫైర్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించాలని ఉంది క్లియర్ గా. ఇంకా రాహు కేతు 5వ ఇంట్లో, కేతు 11వ ఇంట్లో. సంవత్సర ప్రారంభంలో రాహు 4వ ఇంట్లో డిసెంబర్ 6, కేతు 10వ ఇంట్లో. దీనివల్ల వచ్చేది ఏమిటి? విద్యలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయంలో ఆలోచన అవసరం. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భార్యాభర్తలు భార్యతో కూర్చొని ఆలోచించాలి. ఉద్యోగంలో మార్పులు, స్థాన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆదాయం ఎలా ఉంటుంది అని చెప్తే, ఆదాయం పెరుగుతుంది, వ్యాపారంలో లాభం వస్తుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఇస్ ద రైట్ టైం యూ కెన్ ఎక్స్పాన్షన్ యువర్ బిజినెస్. ఎలా? రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది. భూమి వచ్చేసి ఓ ఆకాశాన్ని అందకపోయినా గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇది బాగుంటుంది. ఈ స్పెక్యులేషన్స్ అంటారు చూసారా, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ లో బాగా ఉంటుంది. ఇంకా అన్ని రకాల రీటైల్ రంగం వాళ్ళకి, ఎఫ్ఎంజీజీ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకి ఇది మంచి సమయం. ఐరన్, సిమెంట్, ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ వాళ్ళకి అందరికీ కూడా బాగుంటుంది. మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. బివరేజెస్, ఆల్కహాల్, వాటర్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. హోటల్ వ్యాపారస్తులకి కాస్త మధ్యమంగా ఉంది ఈ సంవత్సరం అని కూడా చెప్పొచ్చు. ఓకే, పెట్టుబడిలో జాగ్రత్త. ఎవరైనా పెట్టుబడి నీకు ఈజీ మనీ ఇప్పిస్తాను అని అంటే మట్టుకు నమ్మకండి. చీటర్స్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పొగుడుతున్నారంటే ముందు వాడే మీ శత్రువు, ముందు వాడిని దూరంగా పెట్టండి. అదొకటి చేయండి. ఇంకా ఉద్యోగంలో ఉన్నత పదవి అవకాశాలు ఉన్నాయి, కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ పెరుగుతుంది. వివాహ యోగం వస్తుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. ఇల్లు మరమ్మత్తు చేసుకోవడం, వాస్తు సరిదిద్దుకోవడం, లేదా కొత్త ఇల్లు గృహప్రవేశం చేయడం, లేదా కొత్త ఇంటికి భూమి పూజ చేయడం, లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఎన్నో రోజులుగా ఆగినటువంటి పర్మిషన్స్ అంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చేదంతా కూడా వస్తుంది, సాధిస్తారు. ఎంత బాగుంది చూడండి. ప్రయాణాలు ఎంత గెట్టడి. వరల్డ్ టూర్ వెళ్దామా తులరాశి మిత్రులారా? గెట్టడి, మీకు ఇది ఒక మంచి సమయం వచ్చేస్తుంది. వరల్డ్ టూర్ వెళ్ళొచ్చు, ఉద్యోగానికి వెళ్ళొచ్చు, వ్యాపారానికి వెళ్ళొచ్చు, ఎన్నెన్నో, లేదా మీ ఉత్పాదన కోసం వెళ్ళొచ్చు. ఇండస్ట్రియల్ టూర్ వెళ్ళొచ్చు, భార్యాభర్తలు కలిసి విలాసంగా వెళ్ళొచ్చు, అద్భుతంగా మీరు ఇండివిజువల్ గా వెళ్ళొచ్చు. ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని తులారాశి వాళ్ళకి. అందుకని అసాంఘికమైన ఎంజాయ్ కాదు, ఒక అనుకూలమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా ఎన్నో రోజులుగా వీసా ఇబ్బంది పడ్డ వాళ్ళకి అందరికీ దిస్ ద రైట్ టైం. గెట్ రెడీ. ఆరోగ్యం సాధారణంగా ఇబ్బంది ఏమి లేదు. ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా మీకు అనుకూలిస్తుందండి. ఇంతకంటే ఏం కావాలి? ఆహార నియమం మాత్రం కాస్త అవసరం. షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త. మరి ఈ సంవత్సరం నక్షత్రాల వారిగా తులారాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే, చిత్తా నక్షత్రం 3, 4 వాళ్ళకి ఉద్యోగ పురోగతి, గౌరవం, కొత్త అవకాశాలు, రాజకీయ అభివృద్ధి. స్వాతి నక్షత్రాల వ్యాపార లాభం, విదేశీ అవకాశం, కొత్త పరిచయం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి ధనలాభం, కుటుంబ సౌఖ్యం, పదోన్నతి, రాజకీయాల అభివృద్ధి. విదేశాల్లో ఉన్న వారికి విసా ప్రాబ్లం అంతా తొలగిపోవడం. మరి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 6, 8, 9. అదృష్ట రోజులు శుక్రవారం, బుధవారం. అదృష్ట రంగులు తెలుపు మరియు నీలం మరియు గోల్డ్ రంగులు. ఈ సంవత్సరం చేయవలసిన పరిహారాలు అంటే, చండీ సప్తసతి పారాయణం చేయండి, లక్ష్మీ పూజ చేయండి, అమ్మవారి ఆరాధన ఎక్కువ చేయండి, ఎంత వీలుంటే అంత దుర్గాదేవికి ప్రార్థన చేయండి, గో పూజ చేయండి. పేద పిల్లలకి పుస్తకాలు అవన్నీ కూడా దానం వేయండి, వస్త్ర దానం వేయండి. 9 అనే ఒక నెంబర్ గల నలుపు రంగు గల చెప్పులు ఒక పేదవాళ్ళకి, అది స్త్రీ పురుషులు ఎవరైనా వాళ్ళకి దానం వేయండి. ఒక పేదవాళ్ళకి. వ్యవసాయదారులకైతే ఎంత అద్భుతంగా ఉంటుంది సార్ ఈ సంవత్సరం. ఇంకా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా చాలా 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 గొప్పగా ఉందండి. ఇంకా విద్యార్థులు మీరు చదవాలనుకున్న యూనివర్సిటీని ఎంచుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకను సకల దోషాలతోనికి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులతో దీపం వెలిగించండి.
ఇంకా అద్భుతమైనటువంటి ఒక పరిహారంగా అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాటను ధరించండి. దోషాలు తొలగుతుంది, నరదృష్టి తొలగుతుంది, అన్ని అపవాదులు తొలగుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకనూ మీ వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులని సంప్రదించి వారి దగ్గరికి వెళ్ళి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉందని తెలుసుకోవడం ఒక నానుడి. కాబట్టి వెళ్ళి తెలుసుకోండి. లేదా మా దగ్గరే తెలుసుకోవాలనుకుంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి.